కొంతమంది స్వార్థపరులు మాకు చిచ్చు పెట్టి మమ్మల్ని పంచాయతీకి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మరి మాకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు 1976లో మాకు చట్టబద్దత కల్పించి రాజ్యాంగం చేసినటువంటి విషయం మరి మీకు అందరికీ తెలిసిందే. కానీ రాజకీయ పబ్బం కోసం కొంతమంది నాయకులు అటువైపు స్వయం బాబురావు అయితేనైతే ఈ రోజు ఇక్కడ తల వెంకటరావు అయితేనేది వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ కమ్యూనిటీ కొరకని చెప్పనేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని గతంలో ఎన్నోసార్లు హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టులో గతంలో కూడా ఒక పిటిషన్ కొట్టివేయడం జరిగింది. మళ్లీ దాన్ని ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చి రాజ్యాంగబద్దమైనటువంటి వీళ్లకు ఉన్నటువంటి రిజర్వేషన్ కాదు అని చెప్పనేసి తిరిగి మళ్లీ సుప్రీంకోర్టులో పంచాయతీ కోసం అని చెప్పని దిగుతున్నటువంటి ఈ పరిస్థితిలో మేమందరం కూడా ఈ రోజు ఏకతాటి మీదకి వచ్చి మరి మాకున్నటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం ఈ రోజు శాంతి ర్యాలీని వరంగల్లో ప్రవేశపెట్టి శాంతియుతంగా మేము మాకున్నటువంటి హక్కును కాపాడుకోవడం కోసం పోరాటం మొదలు పెడుతున్నాం. ఈ రోజు ఇక్కడి నుంచి మరి కొంతమంది మహిళా సోదరు మళ్ళీ ముందుకొచ్చి వాళ్ళని తీసుకొని నేను శాంతి ర్యాలీలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం బయలుదేరుతున్నా. ఈ సందర్భంగా మిత్రులకి మీడియా వాళ్ళకి అందరికీ తెలియజేసేది ఏంటంటే మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కును కాలదర్శే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రాబోయే రోజుల్లో వాళ్ళు